పాలమూరు వీధులు మొత్తం హిందూ జనజాతరగా మారిపోయింది. జై శ్రీరామ్ సేవ్ హిందూ అంటూ నినాదాలతో పాలమూరు పట్టణం మొత్తం హోరెత్తిపోయింది. ఈ సందర్భంగా కొన్ని సందర్భాల్లో భారీ సంఖ్యలో పాల్గొన్న హిందూ వాహిని సభ్యులను ఆకట్టుకోవడానికి ఎంతో మంది కళాకారులు సైతం తమ వాణిని వినిపిస్తూ హిందువులకు సంఘీభావం ప్రకటించారు. పట్టణంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పోలీస్ శాఖ వారు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి అనుక్షణ ర్యాలీ వెంట అనుసరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామం నుండి హిందువులు రావడంతో పాలమూరు పట్టణం కాషాయ జెండాలతో నిండిపోయింది. బంగ్లాదేశ్ ఖబర్దార్ అంటూ హిందువులపై కానీ హిందూ దేవాలయాలపై కానీ దాడులకు పాల్పడితే సహించేదే లేదని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంతో సైతం హిందువులు లేఖలు రాస్తున్నట్లు తెలిపారు. త్వరలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా బంగ్లాదేశ్ పై చర్యలు తీసుకోవడానికి ముందుకు రావాలని హిందూ వాహిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. जय इसके बंदे जय 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 श्री राम जय जय श्री राम जय 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 श्री राम जय जय श्री राम जय बोलो हनुमान की जय बोलो हनुमान की जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम సమాజానికి నా ముందడుగు వేసి ఈ రోజు ఇచ్చినటువంటి పిలుపుకు నేను మద్దతు తెలుపుతున్నానని చెప్పి అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించి ఇక్కడికి ఇచ్చేసినటువంటి హిందూ సమాజం ప్రపంచమంతా శాంతిగా ఉండాలంటే మొట్టమొదటిగా హిందూ శాంతి కావాలి. హిందూ శాంతిగా ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఈ వేదిక నుంచి మిగతా అందరికీ కూడా హెచ్చరికగా మేము తెలియజేస్తా ఏంటంటే ఇప్పుడు ఈ రోజు ఈ ర్యాలీలు సాగడానికి కూడా కారణం ఏంటంటే ఏ రాజకీయ నాయకుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి
ఈ కార్యక్రమం పూర్తి చేసినాం. అందుకు మీకు అందరికీ హిందూ ఐక్య వేదిక తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి ఎక్కడో అక్కడే కూర్చోండి, ఎక్కడో అక్కడే కూర్చోండి. ఒక సంఘటన జరిగితే ఏదో సమస్య ఇంకా స్వచ్ఛందంగా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఈనాటి కార్యక్రమానికి పెద్దలు అనేక మంది వచ్చారు, వారికి అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు ఎందుకోసం చేస్తున్నాం ఏం సంగతి చెప్పి బ్రాహ్మణ సమితి జిల్లా అధ్యక్షులు శ్రీ కొండేల రాజేందర్ గారు మనకు మార్గదర్శనం చేశారు. దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి అందరు. స్వచ్ఛందంగా కథలు వచ్చి స్వచ్ఛందంగా ఇందులో పాల్గొని నా వంతు కర్తవ్యంగా ఈ రోజు సమాజానికి నా ముందడుగు వేసి ఈ రోజు ఇచ్చినటువంటి పిలుపుకు నేను మద్దతు తెలుపుతున్నానని చెప్పి అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించి ఇక్కడికి ఇచ్చేసినటువంటి సమాజానికి నా ముందడుగు వేసి ఈ రోజు ఇచ్చినటువంటి పిలుపుకు నేను మద్దతు తెలుపుతున్నానని చెప్పి అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ పాటించి ఇక్కడికి ఇచ్చేసినటువంటి హిందూ సమాజం. జై శ్రీరామ్. జై ఇస్క బందే. जय 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 श्री राम. जय जय श्री राम. जय जय భారత్ మాతా కీ. నేడు మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో మరి హిందువులపై ఏ విధమైన సంఘటనలు జరుగుతున్నో మీకు అందరికీ తెలిసిందే. మరి కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేసి మరి హిందువులపై హిందూ మహిళలపై మరి నోటితో చెప్పలేని విధంగా వారిపై ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో మీరు అందరూ కూడా మీడియా ద్వారా చూస్తున్నారు. మరి హిందూ దేవాలయాలను కూడా అక్కడ ధ్వంసం చేయడం జరుగుతున్నది. మరి ఇలా ఇంత సంఘటనలు జరుగుతున్నా కూడా మరి ఏ రాజకీయ నాయకుడు కానీ మరి ఏ సెలబ్రిటీ కానీ దీనిపై స్పందించడం లేదు. మరి స్పందించని తనంతం మేమంతా కూడా ఐక్యమై హిందూ సంఘాలు హిందూ ఐక్యవేదిక ఒక స్టేజ్ కింద మేమంతా కూడా మరి ఇదివరకే కొన్ని ఊర్లలో బంద్ పాటించడం జరిగినది. మరి ఈరోజు శనివారం మా పాలమూరు పట్టణంలో పూర్తిగా బంద్ పాటించడం జరుగుతున్నది. మరి బంద్తో పాటు నిరసన ర్యాలీ కొనసాగి జరుగుతున్నది. ఈ నిరసన ర్యాలీలో హిందూ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. జై హింద్.